హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆత్మవిశ్వాసం అంటే మిమ్మల్ని మీరు విశ్వసించడం, మీ నిజమైన స్వయం పట్ల సుఖంగా ఉండటం మరియు మీ విలువను తెలుసుకోవడం. మీరు ఆత్మవిశ్వాసంతో కనిపిస్తే ప్రజలు మిమ్మల్ని విశ్వసించే అవకాశం ఎక్కువగా ఉంటుంది మరియు విశ్వాసం విజయం సాధించడంలో సహాయపడుతుంది. ఆకర్షణీయమైన నాణ్యతగా పరిగణించబడుతుంది మరియు ఇతరులతో బాగా కనెక్ట్ అవ్వడంలో సహాయపడుతుంది. ఆత్మవిశ్వాసంతో జీవించడానికి ఇక కొన్ని చిట్కాలు ఉన్నాయి. స్వీయ అంగీకారాన్ని ప్రాక్టీస్ చేయండి. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి అత్యంత ముఖ్యమైన దశల్లో ఒకటి మిమ్మల్ని మీరు మరింతగా అంగీకరించడం. మీ బలాలు మరియు విజయాలను చూడండి మరియు మీ బలహీనతలను పరిష్కరించడానికి ఒక ప్రణాళికను రూపొందించండి. మనం అనుభవిస్తున్న ప్రస్తుత పరిస్థితులతో సంబంధం లేకుండా మన గురించి మరియు ఇతరుల గురించి మంచి అనుభూతిని పొందుతూ స్వీయ అంగీకారాన్ని అభ్యసించాలి. ఈ విధంగా మనం కొన్నిసార్లు మన ప్రవర్తనను విమర్శించడం మరియు దానిని సవరించడానికి ప్రయత్నించడం సహేతుకమని భావించవచ్చు. కానీ మనల్ని మనం విమర్శించుకోకుండా ఈ వైఖరి ఆత్మవిశ్వాసం యొక్క ఆరోగ్యకరమైన స్థాయిని నిర్వహించడానికి సహాయపడుతుంది. మీ విజయాలపై దృష్టి పెట్టండి. మీరు ఆలోచించడానికి సమయాన్ని వెచ్చిస్తే మీరు జీవితంలో చాలా సాధించాలని మీరు గ్రహిస్తారు. ఈ విజయాలు మీకు ముఖ్యమైనవిగా ఉన్నంత వరకు పెద్దవి లేదా చిన్నవి కాదా అనేది పట్టింపు కాదు. ఈ విజయాల గురించి ఆలోచించండి మరియు మీకు వాటి అర్థం, ప్రాముఖ్యత గురించి ఆలోచించండి. జాబితాను సిద్ధం చేయండి మరియు మీరు గర్వించే అన్ని విషయాలను జోడించండి. మీరు సానుకూల విషయాలపై దృష్టి సారించడం కూడా మీ ఆత్మవిశ్వాసం స్థాయిని పెంచడంలో సహాయపడుతుంది. వ్యక్తిగత మార్పులు చేయడం, మీ ఆత్మగౌరవం మరియు విశ్వాసాన్ని పర్యవేక్షించడం ఫలితంగా మీరు మారాలని నిర్ణయించుకుంటే కొన్ని నిర్దిష్ట లక్ష్యాలను గుర్తించడం ఉత్తమం. మీ గురించి మీకు మంచి అనుభూతిని కలిగించేలా మీరు మార్చగల కొన్ని విషయాలు ఏంటి? మీరు కోరుకునే 2 రకాల మార్పులున్నాయి. మొదటిది మీ జీవితంలో మార్పులు మరియు మీరు ఎలా జీవిస్తున్నారు. మీ ఉద్యోగంలో మీరు సంతోషంగా ఉన్నారా వంటి ప్రశ్నలు మీరే అడగండి. మీరు చేసేది ఇంకేమైనా ఉందా? మీ సంబంధాలు లేదా సామాజిక జీవితం గురించి ఏంటి? ఇవన్నీ చేసిన తర్వాత అవి నిర్వహించదగినవి మరియు చిన్న దశలుగా విభజించబడతాయని నిర్ధారించుకోవడం అవసరం. ఉదాహరణకు, సెమినార్లలో మాట్లాడగలిగేలా చేయడానికి స్నేహితులతో తరచుగా అభిప్రాయాలను వ్యక్తం చేయడం ద్వారా ప్రారంభించడం సులభం కావచ్చు. దీంతో సౌకర్యవంతంగా ఉండటం వలన మీరు సెమినార్లో మాట్లాడడం సులభం అవుతుంది. సానుకూల అనుభవం మరియు వ్యక్తులను కోరడం. మన ఆత్మవిశ్వాసాన్ని పెంచుకునే మార్గంగా మనం సానుకూల అనుభవాలను అందించవచ్చు. అలాగే మనల్ని ఇష్టపడే వ్యక్తులతో సమయాన్ని గడపడం కూడా ఉపయోగకరంగా ఉంటుంది. సానుకూల ప్రభావాలతో మిమ్మల్ని చుట్టుముట్టండి మరియు వారి చుట్టూ స్థిరమైన ప్రతికూల ప్రకాశం ఉన్న వారిని నివారించండి. విమర్శనాత్మక వ్యక్తుల చుట్టూ ఉండటం మన గురించి మరియు మన ఆత్మవిశ్వాసం గురించి మనకు ఎలా అనిపిస్తుంది అనే దానిపై హానికరమైన ప్రభావాన్ని చూపుతోంది. బహుమతులు మరియు మద్దతు. మీరు మీ ఆత్మగౌరవాన్ని పెంపొందించుకోవడం ద్వారా మీకు బహుమతులు ఇవ్వండి. మీరు నిజంగా విలువైనది అయినంత మాత్రాన రివార్డ్ ఏంటనేది నిజంగా పట్టింపు లేదు. అందువల్ల ముగింపు నోట్లో చాలా విషయాలకు ఆత్మవిశ్వాసం అనేది ఒక చిన్న పదం అని సరిగ్గా చెప్పబడింది. భావోద్వేగ నిర్బంధం, స్థితిస్థాపకత అన్నీ ఆత్మవిశ్వాసాన్ని వెదజల్లే వ్యక్తిత్వాన్ని సృష్టిస్తాయి. ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తికి ఇతరుల మనోభావాలను దెబ్బతీయకుండా నిజాయితీగా ఎలా మాట్లాడాలో తెలుసు. ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తికి భిన్నాభిప్రాయాలు వచ్చినప్పుడు పూర్తి గౌరవంతో ఎలా వినాలో కూడా తెలుసు. వీటన్నింటికీ నిజంగా ప్రాక్టీస్ అవసరం. కానీ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మీ సామర్థ్యంపై మీకున్న నమ్మకం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.